కొలిమిగుండ్ల గ్రామంలోని శివాలయం నందు ఉప సర్పంచ్ తలారి నాగయ్య ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పద్మజ మేడం, యుఆర్డి శ్రీహరి గారు, విఆర్ఓ భార్గవి, పంచాయతీ సెక్రటరీ వెంకటేష్, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో వివిధ సమస్యల గురించి అర్జీలు తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల ప్రచార కార్యదర్శి శివరాం రెడ్డి గారు, అందేరాము, ఉలవల నరసింహుడు, గూడూరు నాగేష్ రెడ్డి, బిజ్జం భాస్కర్ రెడ్డి, తెలుగు రామయ్య గ్రామ ప్రజలు ఉన్నారు. ఈ గ్రామ సభలోనే దాన్ని అప్రూవ్ చేసుకొని మనం పైకి ఇది ఇప్పుడు నేను చెప్పేది 5 సంవత్సరాల్లో మన గ్రామం అంతటికి అప్లై అయ్యేది ఫస్ట్ చెప్పండి. అది అయిపోయిన తర్వాత మిగిలిన సమస్యలు ఏ ఉన్నా మాట్లాడతాం. ఒక ఉదాహరణ కూడా మీకు చెప్పింది దాకా శ్మశానం అట్లాంటివి ఏమన్నా ఉంటే ఫస్ట్ చెప్పండి. అదే అన్న, నేను ఉదాహరణ చెప్పిన, ఎందుకంటే మాట్లాడికి మన వాళ్ళు అందరూ చెప్పిన అది కాకుండా, ఎందుకంటే రోజువారీగా మీరే చూసుకుంటారు సందుల్లో, గేమ్లలో, ఊరు బయట కొన్ని ఊళ్ళలో ఏముంటుంది, ఊళ్ళకి కొండ నుంచి నీళ్ళు వస్తుంటాయి. ఊరి మీద కొండ మీద నీళ్ళు రాకూడదు అంటే ఊరు చుట్టూ చిన్న పెంచినారు కొట్టేసామనుకో, కొట్టేసి డైవర్షన్ స్థానం తీసుకున్నామనుకో, ఊళ్ళకి రాకుండా ఆటి నుంచి నీళ్ళు పడి అప్లై ఊళ్ళో పడి. సో ఈ ఇళ్ళంటే బాగుపడిపోతాయి కదా నీళ్ళు రాకుండా. ఉదాహరణ చెప్పినారు. ఇంకా ఇంకా కొన్ని ఎట్లుగా అంటే డబ్బులు చిన్న అవసరం ఉంటుంది, అంటే తక్కువ డబ్బులు అవసరం ఉంటాయి. ఒక్కరు గుర్తించడం మహిళలు మీరు ముఖ్యంగా చెప్తున్నామా విషయం. హాస్పిటల్ వెళ్ళించారు ఒకటి, అక్కడ కాన్పుల కేంద్రం కూడా పెడతారు. కానీ ఆ హాస్పిటల్కి డాక్టర్ ఉంటారు, నర్సులు ఉంటారు, కాంపౌండర్లు అందరూ ఉంటారు. కానీ ఆ ఊళ్ళో మహిళలే పోవడం లే హాస్పిటల్. కారణం ఏమి, ఎవరు పెట్టుకోవడంలే. డాక్టర్ పెట్టడానికి గవర్నమెంట్ అంటారు, కాంపౌండర్లు పెట్టినాం, నర్సులు పెట్టినాం, అటెండర్లు పెట్టినాం, మొత్తం ఎక్కి పడ్డంతా పెట్టాం. ఎవరు పోవడం లేదు. ఎందుకు పోవడం లేదు అని ఆలోచించి రాసి పెద్దలు ఎవరు పట్టుకోలేరు. పాయింట్ ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళే ఒక పాయింట్ పెట్టుకున్నారు. ఇన్ని తెచ్చారు సార్, 10 లక్షలు పెట్టి బిల్డింగ్ వేసిస్తారు, దాన్ని అంత బాగా టెస్టింగ్ చేసేటప్పుడు కనీసము ఒక దేవుడు గుడ్డ అడ్డం ఉండాలి కదా, కనీసం అవి పెట్టలే. హాస్పిటల్ బ్రహ్మాండ చెప్తున్నారు. సో ఇలా సమస్య అనమాట. దాని ఎంత అయింది, కేవలం 3-4 వేలు, 5 వేలు అనుకో. గుడ్డ ఎంత అవుతుంది, అదో 3-4 వేలు. అది కూడా మంచి తీసుకుంటే 5 వేలు. అంటే 10 వేలతో నువ్వు 25-30 లక్షలు పెట్టి బిల్డింగ్ ఉపయోగం లేకుండా నిర్మాణాలు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు గుర్తుపట్టడంతో ఆ 10,000 ఎవరో ఊళ్ళో దానం వల్ల ఇచ్చిన చేసేయచ్చు, లేదా గవర్నమెంట్ రాసే వాళ్ళు ఆ పని చేయడంతో ఎంత